Shri Gurubhyo Namaha. Namaste. I am Prasanna Lakshmi Vidyasetti, MA in Dance. Welcome to Sri Lalita Nrityalaya. Firstly, thank you so much for the love and support. Today we are 7,000 subscribers family. Instead, they are dance rasikas. Thank you so much. And మనం ఇంతవరకు చూస్తున్న సిరీస్ భరతనాట్యం అండ్ కూచిపూడి సిరీస్లో పార్ట్ 1, 2, 3, 4 వరకు మనం ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చూస్తూ వచ్చాం. నమస్కారం నుంచి మనం బేసిక్ అడవుస్లో ఫస్ట్ బేసిక్ అడవులో ఏ స్టెప్స్ చేసుకుంటూ వచ్చాం చూసాం. అండ్ తర్వాత పార్ట్ 5లో మాత్రం కొంచెం స్పెషల్గా తీర్మాన్ అడవు బేస్ మీద మీకు దిదితైస్ వరకు నేను మీకు చూపించాను. అలాగే కూచిపూడి భరతనాట్యం రెండు కూడా. సో ఈరోజు పార్ట్ 6లో తట్టడవు 4th స్టెప్, అలానే ఫస్ట్ హాఫ్ కూచిపూడి 4th స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ దానికంటే ముందు ఈరోజు మా స్టూడెంట్స్ కుమారి సాయిధృతి, కుమారి వైష్ణవి. సో లెట్స్ స్టార్ట్ విత్ భరతనాట్య నమస్కారం. కళ్ళ గుతకతి గుతకతి కునతం తక్ ని తక్ స్ట్రెచ్ తక్ ని. లెట్స్ స్టార్ట్ కూచిపూడి నమస్కారం. కళ్ళ గుతకతి గుతకతి కునతం తేకి దైతా తాం తక్తే తేకి తత తేకి దైతా తాం తక్తే తేకి తత తేకి దైతా తాం. So let's start. Tattadavu 4th step. Ready? Kalla gutak diku tak tadikinatum. Hey ye hey ye hey ye hey hey ye hey ye hey ye. Second speed. Hey ye hey ye hey ye hey hey ye hey ye hey ye. Smile. Hey ye hey ye hey ye hey. Third speed. ఓకే, నన్ను చాలా మంది అడిగిన ఇంకొక మెయిన్ క్వశ్చన్, మిస్టేక్స్ అనేవి మీరు సిరీస్ చూపిస్తున్నారు బాగుందండి. సో అందులో ఉన్న మిస్టేక్స్ అంటే స్టెప్స్ ఏ మిస్టేక్ మనం చేయకూడదు, ఏ మిస్టేక్ అంటే ఏది మనం చేయకూడదు, ఏది కరెక్ట్గా చేయాలి, ఏ మిస్టేక్స్ మనము రెక్టిఫై చేసుకోవాలి అని కూడా అడిగిన వాళ్ళు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నేను మీకు దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అరమండి పొజిషన్లో ఏ మిస్టేక్ మనం చేయకూడదు, లైక్ ఎలా చేస్తే ఆ పోజ్ అనేది, ఆ పోస్చర్ కానీ లేదా ఆ పొజిషన్స్ కానీ నీట్గా ఎలా వస్తుంది నేను మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. ఓకే, సో ధృతి వచ్చేసి నా దగ్గర నుంచి అరౌండ్ 1.5 year నుంచి నేర్చుకుంటుంది. స్టార్టింగ్లో నేను ధృతి గురించి మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ డేస్లో ఒక వర్డ్లో చెప్పాలంటే తనకి డాన్స్ పిక్ అవడానికి చాలా టైం పట్టింది. అంటే ఆ పొజిషన్స్ కానీ ఆ అరమండి పొజిషన్స్కి రావడానికి కానీ తనకి చాలా టైం పట్టింది. ఒక్కొక్క స్టూడెంట్కి తొందరగా వచ్చేస్తుంది, ఒక్కొక్క స్టూడెంట్కి లేట్ అవుతుంది. కానీ లేట్ అయినంత మాత్రాన వాళ్ళకి అంత నీట్గా రాదు అని కాదు, ఎంత లేట్ అయితే అంత నీట్గా వాళ్ళకి బెండింగ్ పోస్చర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గమనిస్తే ఈ రోజు తను చేసింది అది, తను చాలా నీట్గా పొజిషన్ బెండే కనిపించింది. సో ఎంత హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే, ఎంత టైం ఇస్తే అంత రిజల్ట్ మన ముందే ఉంటుంది. సో లెట్స్ సీ కూచిపూడి 4th స్టెప్. కళ్ళ గుతక్, ముందుకెళ్ళమ్మా ముందుకెళ్ళి. కళ్ళ గుతక్ దిక్కు తక్ తదికినతం తేకి దహితా తాం తక్తే తేకి తత. బాగా కుంగాలి. దహితా తాం తక్తే తేకి తత తేకి దహితా తాం తక్తే తేకి తత తేకి దహితా తాం తక్తే తేకి తత. సో ఇదొక్క ఈ స్టెప్ మీకు నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ ఈ స్టెప్ కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెప్ మూమెంట్ చేస్తున్నప్పుడు కూర్చొని బాడీని పైకి లేవాలి. కూర్చొని ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ మనం లెగ్ లెఫ్ట్ ఇలా ట్యాప్ చేసి రైట్ని ఇలా బాడీ పైకి లేవాలి. చెప్పాలంటే మనకి కొంచెం ఈ మనం టై చేస్తాం కదా, ఈ పొజిషన్ వరకు మనకి బాడీకి పైకి వస్తే అంటే మనం అక్కడ దాకా ప్రాక్టీస్ చేసి థర్డ్ స్పీడ్లో మన బాడీకి అంటే ఆ లెగ్ పొజిషన్ అనేది కొంచెం కిందకు వస్తుంది. ఒకసారి చూపిస్తాను స్లోగా, లెట్స్ జస్ట్ వాచ్. ఓకే, ఫస్ట్ వెరీ స్లో, అంటే స్లోమో అంటాను నేను డాన్స్ క్లాస్లో ఎక్కువ యూజ్ చేసే వర్డ్ స్లోమో. స్లోమోలో చూపిస్తాను నేను మీకు ఒకసారి. రెడీమా? 3,
వెరీ స్లో. ఓకే, 3, 2, 1 గో. దేహి దేహి తా తాం తా తే. ఇంకొంచెం పైకి తీసుకెళ్ళు ఫోర్స్గా. 3, 2, 3, 2, 1 గో. దేహి కరెక్ట్. దేహి తా తాం. ఐ కాంటాక్ట్ వెరీ ఇంపార్టెంట్. కూచిపూడి ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. దేహి తా తాం తా తే. తే తా. లైట్ గా మాత్రం మనం ఇలా డ్రాగ్ చేసుకుని మళ్ళీ ఆ సమ పొజిషన్ కి తీసుకొని రావాలి. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్. నమస్తే.